హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నానమ్మ మనవరాలు ఛానల్. సో మనకి ఈరోజు నానమ్మ ఎగ్ ఇంకా టొమాటో కర్రీ చేసి చూపిస్తుందంట. ఏమేమి కావాలో చూద్దామమ్మా. చూద్దామా. ఓకే, ఎగ్ ఒలిసి ఉడకబెట్టి పసుపు వేసి నూనెలో వేపే లైట్గా ఉప్పు పసుపు వేసి వేయించావు. ఉల్లిపాయ, ఓకే, టమాటా, మసాలా, ఓకే, పచ్చిమిరపకాయ, ఉప్పు కారం, ఓకే, నూనె. ఓకే, సో ఇవి బాయిల్ చేసుకొని లైట్ గా ఉప్పు పసుపు వేసి వేయించుకోవాలి. లైట్ గా వేయించుకోవాలి కదా, మరి బాగా వేగినా కూడా రబ్బర్ లా అయిపోతుంది. సో ఇట్లా లైట్ ఫ్రై చేసుకోవాలి. ప్రాసెస్ చూపిస్తామమ్మా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో. ఓకే, ఏమేస్తామమ్మా? ఉల్లిపాయలు వేస్తానమ్మా. సో అదే ఆయిల్ లో వేసేసుకోవచ్చా? కోడిగుడ్లు వేయించిందంటో ఉల్లిపాయలు వేస్తున్నా. ఓకే ఓకే, పచ్చిమిర్చి వేస్తున్నావా? ఈ రెండు బాగా ఫ్రై అవ్వాలి కదా మా అమ్మ. బాగా ఉల్లిపాయ తెరగా తర్వాత టమాటా వేస్తావా? ఓకే ఓకే, మా ఉల్లిపాయలు వేగినాయా? టమాటాలు వేస్తాను. ఓకే, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక టమాటాలు వేసేయడమే. ఓకే, టమాటాలు కూడా బాగా వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి కదా మా అమ్మ. మరేనమ్మా. తర్వాత ఉప్పు కారం వేయాలా? ఉప్పు కారం వేసి ఉప్పు కారం కూడా మగ్గిన గుడ్డు వేసి లాస్ట్ లో మసాలా వేస్తే అయిపోద్దా? ఓకే, మా అమ్మ వేగిందా? వేగిందమ్మా. ఉప్పు కారం వేస్తానా. ఓకే, ఇలా బాగా ఫ్రై అవ్వాలా? ఓకే ఓకే, కారం వేసేస్తాం. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని గుడ్లు వేసేయడమేనా మా అమ్మ? ఇంకా ఎగ్స్ వేసుకొని మసాలా వేస్తే అయిపోయినట్టే. ఓకే ఓకే, గుడ్లు ఎత్తి చితికిపోతాయి తర్వాత. ఓకే ఓకే, ముందే వేసేయాలా? అది పచ్చివాసన పోయాక మసాలా వేసేసి గుడ్లు కూడా వేసేస్తే ఇది కలిసిపోద్ది కదా. ఓకే, అందుకని గుడ్లు వేసేయాలా మా అమ్మ? వేసేస్తాడమ్మా. ఓకే ఓకే, గ్రేవీ అంతా గుడ్లకు పట్టేలాగా ఉంచుకొని ఎక్కువసేపు అవసరలే కదా, ఒక 5 నిమిషాల నుంచి దింపేయడమే. అయిపోయింది కదా మా అమ్మ? రెడీ అయిపోయింది. దించేసావు. యమ్మీ ఉంది చూడడానికి, చాలా బాగుంటది కదా టేస్ట్. సో ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. లాస్ట్ లో మసాలా యాడ్ చేస్తే చాలా బాగుంటది. ఇట్లా వండుకుని చూసి మాకు లైక్ చేయండి. సరే మా అమ్మ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్ మామా. బాయ్. ఓకే, తిని చూసి వండుకుని తిని చూసి మాకు లైక్ చేయండి. ఓకే, బాయ్.